ఎంతసేపటి నుంచి బెళ్ళ కొడుతున్నాను, ఏంటి ఇంత ఆలస్యం చేశావు నువ్వు? అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అదే ఒక ఫైల్ తీసుకెళ్దామని వచ్చాను. ఫైలా? అదే ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది తిన దగ్గర, అది తీసుకెళ్దామని వచ్చాను. ఆఫీస్లో చాలా పని ఎక్కువ ఉంటుంది కదా, తను మర్చిపోయి ఉంటుంది. సరే కలుద్దాం. ఏంటి ఆ సెలవు రోజున మీ బాస్ ఇంట్లో ఫైల్ తీసుకెళ్దామని వచ్చాడు? ఏంటి విషయం? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటో అర్జెంటు పని. ఆ ఫైల్ కోసమే మీ బాస్ ఇంటికి వచ్చాడంటే మీకేం అవసరం? నేనేం చేస్తే మీకేంటి? ఓహో, అలా అంటే ఎలాగా? మరి నువ్వు నా పెళ్ళానివి కదా, నాకు తెలియాలి కదా నువ్వేం చేస్తున్నావు అని. నువ్వు అలా మాట్లాడడం నాకైతే ఇష్టం లేదు. ఇంత అందమైన పెళ్ళాన్ని మరి అందరూ చూస్తారు కదా. విను డార్లింగ్, ఏంటి ఈరోజు చాలా అలిసిపోయినట్టున్నావు? ఏంటి విషయం? ఓ, ఆఫీస్లో చాలా ఎక్కువ పని ఉంది అనుకుంటా కదా ఈరోజు. సరే సరే నువ్వు పడుకో. బాబు ఎంత కష్టపడి పని చేస్తుందో. మెల్లిగా మెల్లిగా. మెల్లిగా మెల్లిగా తీసుకోండి తీసుకోండి. ఎలా ఉంది? జాబ్ వదిలేస్తున్నాను నేను. ఎందుకు? ఆయనకి నా అవసరం ఉంది. మరి నాకు కూడా నీ అవసరం ఉంది, అది గుర్తుపెట్టుకో. ఈ జాబ్ లేకపోతే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. కానీ ఇది కరెక్ట్ కాదు సార్. హలో, మనీషా, నీ బయోడేటా రెడీ కదా? నీ క్వాలిఫికేషన్ ఏంటి? MBA. అది సరే, నీ శాలరీ ఎంత కావాలి నీకు? 15,000. అయితే సరే, నా మాట విను, నీకు కొంచెంసేపట్లో ఫోన్ చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నా. MBA పాస్ 15,000కి. మీరు కరెక్టే చెప్పారు సార్. MBA పాస్ చేసిన అబ్బాయికి 15,000 ఇస్తున్నారు, అక్కడే తనకన్నా తక్కువ చదువుకున్న అమ్మాయికి 30,000 ఇస్తున్నారు. ఇది తప్పే సార్. అంటే నేను ఈ జాబ్ చేయలేను సార్. అంటే? వెళ్తాను సార్. నమస్కారం. పిచ్చిదానిలో ఉంది. అమ్మా అమ్మా. చెప్పాను కదా నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయొద్దని. అలా అనుకు డార్లింగ్. అర్థం కావట్లేదా? అచ్చా డార్లింగ్, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకేది వినేది లేదు. అలా అంటే అలాగా? మన రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు సెల్ఫీ తీశాను కదా, దాన్ని ప్రింట్అవుట్లు కూడా తీశాను. అర్థమవుతుందా? నువ్వు రాను అంటే. ఓ, మర్చిపోవా ఏంటి? సెల్ఫీ తీస్తానంటే సరే అన్నావు కదా, ఆ సెల్ఫీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అదే ఆ సెల్ఫీ మరి ఇంటర్నెట్లో గట్ట వెళ్తే కష్టం అవుతుందేమో నీకు. ఒక్కసారి ఆలోచించి చూడు. ఏమైంది? ఏం ఆలోచించావు? ఇంటర్నెట్లో పెట్టమంటావా ఫోటోలు? వద్దు సార్, ప్లీజ్ అలా నాతో చెయ్యొద్దు సార్.
అయితే నేను నీకు చెప్పింది చెయ్యి, అర్థమైందా? సార్ హలో. ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు నువ్వు? మీరెక్కడికి వెళ్తున్నారు? అది నేను ఏమైనా మందులు తీసుకుందామని. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. వినండి, మీరు అసలు టీవీ చూడకూడదు, అర్థమైందా? యూపీలో మోదీ రాకతో మొత్తం రాజకీయ పరిణామాలు మారేటట్టున్నాయి. మీ అందరికీ తెలుసు, బీజేపీ హవా చాలా ఉంది. అయితే కాంగ్రెస్ వరల్డ్ కప్ అండర్ 17 ఫుట్బాల్ టీమ్. ఎంత త్వరగా వచ్చావు? మీరా? ఎలా ఉన్నారు బెనర్జీ గారు? మీ ఆరోగ్యం బాగానే ఉందా? చిన్న పని ఉంది, మంచినీళ్ళు ఇస్తారా? ఇప్పుడే ఇస్తాను. కొంచెం అరే కూర్చోండి 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 కూర్చోండి, శ్రమ పడకండి. నేను ఈ బాటిల్ నుంచి తాగుతానులేండి. సరే, మీ ఇష్టం. ఇంకేంటి విషయాలు? ఆరోగ్యం ఎలా ఉంది? ఏదో అలా బాగానే ఉంది. సరే సరే, అది వాట్సాప్లో పంపించని చూసుకోండి. ఇంటర్నెట్ లేదు. ఈ హార్డ్ కాపీలో చూడు. ఏంటిది? అరే చూడు ముందు. నువ్వు కూర్చో. అది కోపం వచ్చిందా? నన్ను చంపాలనుందా? నేను చెప్పే జాగ్రత్తగా విను. మీ ఆవిడ్ని నా దగ్గరికి పంపించు. మీరు డోర్ ఎప్పుడు తీశారు? మీరు టీవీ చూస్తున్నారా? చెప్పాను కదా చూడొద్దు అని. ఇవ్వండి ఇవ్వండి, ఆ రిమోట్ ఇవ్వండి. నాతో తప్పైపోయింది, నేను తప్పు చేసేసాను. నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి, నేను ఏది చేయాలనుకోలేదు. హలో సార్, నేను మోను వాళ్ళ హస్బెండ్. చెప్పు చెప్పు. అది నిన్న మీరు నాకు ఇచ్చారు కదా ఫోటోలు, అది నేను బాగా ఆలోచించాను సార్. అదే మోను చాలా పెద్ద అపరాధమే చేసిందని చెప్పాలి సార్. సార్ కానీ ఒకసారి మీరు కూడా ఇది అర్థం చేసుకోవాలి సార్. అదే మీరు ఇంత పెద్ద ఆఫీసర్, కానీ అదే ఆ ఫోటోలు న్యూస్ పేపర్లో కనుక వస్తే మీ పరువు పోతుందేమో కదా సార్. అదే మీరు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మాట్లాడుతున్నావు? అదేం లేదు సార్, మీరు మూడు పాడు చేసుకోకండి. అదే ఈరోజు రాత్రి 12 గంటలకి మన డిపో దగ్గరికి మీరు ఒక ₹1,00,00,000 పట్టుకొని రావాలి. అది లేట్ అవ్వకండి, ఆలస్యం చేయకండి, నాకు ఇష్టం ఉండదు. ఇంకో విషయం, హ్యావ్ ఏ గుడ్ డే సార్. నువ్విక బాధపడకు, అంతా బాగా జరుగుతుంది. అవును.
సార్ అదే నేను మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. అరే నేను చెప్తున్నాను కదా, అరే మీరు వస్తే బాగుంటుంది సార్ టైంకి. లేట్ చేయకండి, నాకు అసలు నచ్చదు. అరే మోను కూడా అసలు నోరెప్పదు. నన్ను నమ్మండి సార్, మీరు రాకపోతే న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్. నేను ఇప్పుడే వచ్చాను సార్ ఇక్కడికి, మీకోసం వెయిటింగ్. ఎవరితో మాట్లాడుతున్నారు? అరే ఎవరితో మాట్లాడుతున్నారు ఇంతసేపు? మోను. హలో, మీరు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? నేను ఎన్నిసార్లు ట్రై చేస్తున్నాను మీకు. అదే ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా గొడవగా ఉంది, అసలు సిగ్నల్ దొరకట్లేదు. ఎయిర్పోర్ట్ ఎందుకు? అదే హలో 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 మోను, హలో హలో సిగ్నల్, హలో. హలో అమ్మా, నమస్తే అమ్మా. నేను అదే చాలా రోజులైంది కదా నేను చూసి, నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే బయలుదేరాను. ఏమైనా కావాలా నీకు?